దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని స్పృహ కోల్పోయి అనేక సార్లు వాళ్ళ జీవితంలో అది ఒక తంతుగా అయిపోతుంది. క్రైస్తత్వం తంతుగా అయిపోతుంది. క్రైస్తత్వం ఆచారంగా మారిపోతుంది. ఆదివారం అంటే మందిరంకు వెళ్ళాలి, అదొక రొటీన్ అయిపోతుంది. అండ్ దట్స్ వన్ ఆఫ్ యువర్ టిక్ ఇన్ యువర్ చెక్ లిస్ట్. అంతే, ఆదివారం అమ్మయ్య చర్చికి వెళ్ళాం, దేవుడిని ప్రసన్నం చేసేసుకున్నాం. ప్రసన్నం చేసుకోవడానికి దేవుడు ఏమన్నా ఆయన నేను చాక్లెట్ ఇస్తే పిల్లవాడా వచ్చేసి నీ దగ్గర చాక్లెట్ తీసుకొని నాన్న బ్లెస్ యూ అనటానికి? నీ మంచి క్రియలు దేవుని దృష్టిలో ఏం పనిచెయ్యం. నువ్వు అక్కడ ఎక్కడ చేసి నటించిన ఆ నటన దేవుడు ఎప్పుడు చూడడు. నీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ హార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? నువ్వు మనుషుల దృష్టిలో ఎలా కనపడుతున్నావు అనేది అప్రస్తుతం. దేవుడు దాన్ని పట్టించుకోడు. నీకు నువ్వు ఎలాగ అనుకుంటున్నావు అనేది దేవుడు అస్సలు పట్టించుకోడు. దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావు అనేదే ఇంపార్టెంట్. నీ అద్దం ముందు నుంచో, లార్డ్ నేను నీకు ఎలాగో కనబడుతున్నాను. ఈ అద్దం ఏంటో తెలుసా? వాక్యమే. ఈ వాక్యం ముందు నిలబడు. ఈ వాక్యం నీకు చూపిస్తూ ఉంటుంది. నీ ముఖములో ఉన్న ప్రతి డాగును చూపిస్తూ ఉంటుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి మల్లును చూపిస్తూ ఉంటుంది. నీలో ఉన్న ప్రతి అతిక్రమం చూపిస్తూ ఉంటుంది.